నమస్తే. తల్లిని తండ్రిని ఇష్టం వచ్చిన రకంగా పొడిచి పొడిచి చంపేసినట్టు కొడుకు. తల్లిని తండ్రిని ఇద్దరిని చంపినాక ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఆ భోజనం వచ్చినాక అది తిని ఆడు కూడా మిద్దెక్కి ఆడు కూడా పైకి దూకి చచ్చిండట. తల్లిని చంపిండు, తండ్రిని చంపిండు, ఆడు చచ్చిండు. మరి ఏం కట్టుకపోయిండు వీడు? ఏం సాధించినట్టు? ఏం ఎక్కడికి చంపిండు? అంటే తల్లిదండ్రులు అంటే ఒక చిన్న పొరపాటు చేసిరట. ఏం పొరపాటు చేసిరంటే వీడు 12వ తరగతి చదువుతున్నట. 12వ తరగతి చదువుతున్న ఎప్పుడు చూసినా కానీ సెల్ ఫోన్లలో గేమ్లు ఆడుడు, కంప్యూటర్ ముందర కూర్చే కంప్యూటర్ ముందర గేమ్లు ఆడుడు, మొత్తం టైం మొత్తం దానికే కేటాయిస్తున్నట్ట. మయ్యగాని రా, నువ్వు చదివేది 10-12 చదువుతున్నావు, జర చదివేది శ్రద్ధ పెట్టరా నాయన, గా కంప్యూటర్ని గా ఆన్లైన్ని పక్కకు పెట్టి జర చదువుకోరా అని చెప్పిరట తల్లిదండ్రులకు. తల్లిదండ్రులు చేసిన తప్పు ఏంటంటే ఇదేగా తప్పు. నన్ను ఫోన్ పక్కకు పెట్టి ఆన్లైన్ గేమ్లు ఆడొద్దంటారు అనుకొని అయ్యమ్మ మీద కక్ష కట్టి ఒక కత్తి తీసుకున్నట. కత్తి తీసుకొని అమ్మని ఏడికొస్తే ఆడికే పొడిచేసిండట. చచ్చిపోయిందని కన్ఫామ్ చేసుకున్నాక అయ్యని పొడిచిండట. అయ్య అమ్మ ఇద్దరు చచ్చిపోయిరని కన్ఫామ్ చేసుకున్నాక అమ్మయ్య చచ్చిపోయిర్రా అనుకొని అప్పుడు మళ్ళీ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి అది భోజనం వచ్చినాక ఆ భోజనం తిని మేడపైకి పోయినట. మిద్ద మీదకి పోయి ఆడికెళ్ళి దిగి చచ్చిండట. ఈడు చచ్చి ఆడి చచ్చి ఆడు చచ్చి ముగ్గురు చచ్చిపోయా. ఇక ఏం సాధించినట్టు చెప్పు? సైకోలు తయారవుతుంది. సైకోలు రోజుకింత. కన్నవారిపైనే కత్తిపోట్లు. సౌదీలో రాజమండ్రి కుర్రాడి ఘాతకం. ఆన్లైన్ గేమ్స్ వద్దన్నందుకు ఆగ్రహం. తల్లిదండ్రులను చంపి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి అది తిన్నాక కొద్దిసేపటికి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య. రియాద్లో ప్రవాసీ కుటుంబీకుల విషాదాంతం. గల్ఫ్ రాజధాని రియాద్లో ఓ ప్రవాసాంధ్ర బాలుడు తన కన్న తల్లిదండ్రులనే అతి కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి అది తిన్నాక కొద్దిసేపటికి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రియాద్ నగరంలో తెలుగు ప్రవాసీలు ఎక్కువనే నివసించేవారు. అయితే ఆ నివసించే జాగ పేరట హరా అంటారట. హరా ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ నివసిస్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గాలి రవి 49 సంవత్సరాలు, గాలి శ్రీదేవి 42 సంవత్సరాలు. ఈ దంపతులకు +2 అంటే 12వ తరగతి అవుతున్నట్టు పొరగాడు. చదువుతున్న వారి ఒక్కగానొక్క కొడుకు, వీడి పేరు ప్రభాకర్ అంట, దారుణంగా నరికి చంపాడు. రవి ఒక బ్యాంకులో, శ్రీదేవి ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుండగా కొడుకు ప్రభాకర్ స్థానిక భారతీయ పాఠశాలలో +2 చదువుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఏదో పరీక్షలు ఉన్నాయంట, ఆ పరీక్షలకు హాజరవుతున్నాడు. ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి ప్రభాకర్ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి 5 లక్షల విలువైన ఎక్విప్మెంట్ కొనుగోలు చేయించాడు. అయితే చదువును గాలికి వదిలేసి రోజు అత్యధిక భాగం ఆన్లైన్ గేమ్స్కు అలవాటు కావడంతో తల్లిదండ్రులు కొద్దిగా మందలిచ్చినట. మందలిచ్చిన పాపానికి నన్ను గిట్ట మందలిస్తారా అనుకొని తల్లిని తండ్రిని ఇద్దరిని పొట్టు పొరగ నరికేసి ఆడు కూడా ఆత్మహత్య చేసుకున్నట. పోలీసు వాళ్ళు ఇదే కావాల్సిన ఇంకేమైనా కారణాలు కావాల్సిన వాళ్ళు ఎత్తురు. కానీ ఉత్త పుణ్యానికి అయ్యని చంపితివి, తల్లిని చంపితివి, నువ్వు చస్తివి, నువ్వు భూమి మీద పుట్టకేమరా పొరగా చక్కదానంగా బయట దేశంలో బతుకురు. అంటే ఎంతో కొంత ఆర్థికంగా అయితే ఉన్నట్టే లెక్క. సరే, ఆర్థికంగా ఉన్నా లేకున్నా కానీ నీ ఆన్లైన్ గేమ్ పాడైపోను. ఆన్లైన్లో గేమ్ అయ్యమ్మ చెప్పినా సరే అమ్మ అని అంటే అయిపోయేదానికి నన్ను ఆన్లైన్లో గేమ్లు ఆడియొద్దా అని అంటావా అని అయ్యని అమ్మని ఇష్టం వచ్చిన రకంగా నరికి చంపినమంటే మరి సమాజానికి ఏం నేర్పోయినట్టు పొరగాడు. మళ్ళీ ఈడేమైనా బతికిండా అంటే ఈడు ఆన్లైన్లో భోజనం ఆర్డర్ చేసుకొని ఆ ఫుడ్ వచ్చినాక అది తిని ఏమంటారు కదా పురుషత తిన్నాక భవనం పైకి పోయి ఆడికెళ్ళి ఈడు కూడా దింకి ఈడు చచ్చి ఆడి చచ్చి అంతా ఇంటిలా చచ్చిపోయాయి. ఇక మీ ఆస్తులు ఏం కావాలి, పాస్తులు ఏం కావాలి, మీ చుట్టాలు పక్కాలు ఏమైపోవాలి చెప్పురి. పోరగాళ్ళు బాగా ఆన్లైన్కి అలవాటు అయ్యి ఈ కాలం పోరగాళ్ళు. అయ్యమ్మ గట్టినే మందలిచ్చి ఏమురా పిల్లగా అని అంటే కథం ఆడ అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. నిన్న ఓ పొరగాడు ఆన్లైన్లో గిసోండి పని చేసుకుంటా వద్దురా మజగాని అంటే ఆడ చచ్చిండు. మొన్న పేపర్లో వచ్చింది ఆన్లైన్లో గిట్టిని ఆటలాడి 25 లక్షల రూపాయలు కూడా కొట్టిండు. ఆడు ఏమాయరా గిట్టి చేసినామంటే ఆడిద్దరు సకదానాలు ఇద్దరు ఆడవిల్లని భార్య నిలిచిపెట్టి ఆడు చచ్చిండు. గిట్ట ఆన్లైన్ గేమ్లోకి అలవాటు పడ్డోళ్ళు చాలా మంది చచ్చిపోతురు. యువతీ యువకులు ఎవరైనా ఉంటే జర ఆన్లైన్కు దూరం ఉంటే ఉపాయం చేయరి. ఆన్లైన్లలో గేమ్లు ఆడేందుకు జర మమ్మగా నా సైట్ ఓపెన్ చేసి ఉపాయం చేయకరి. ఉత్త పుణ్యానికి కుటుంబాలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. ఇక చూడుర్రి, బయట దేశంలో ఉన్నాడు చక్కదానంగా వీళ్ళు బతకాలి కానీ అయ్యని అమ్మని చంపి ఆడు కూడా చచ్చిపోయి ఏం కట్టుకుపోయినట్టు చెప్పురాడిగా.